ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నేనే పాటివాడను. అవును, నిజమే. సర్వలోక రక్షకుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కనుక మనము ఏపాటి వారము? పాపములో ఉండి పాపములో పుట్టి పాపపు క్రియలు చేస్తూ దేవుని దూషించినటువంటి మనలను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. మనము ఏపాటి వారము? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడంటే మనము దేవుని దృష్టిలో ఉన్నామని అర్థము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా చేతులు దేవుని వైపు ఎత్తి నేను మనవి చేసి రోదన చేసి ఏడ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనిన దేవుడు నా మనవిని, నా రోదనను, నా కన్నీటిని విని నాకు కావలసినటువంటి సహాయము చేసిన దేవుడు. పాపపు ఊబిలో పడి మరణించుచున్నప్పుడు అట్టి పాపపు ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తిన దేవుడు. ఎందుకు పనికిరానని మనుషులు ప్రక్కన పడవేసినప్పుడు ఎందుకు పనికిరానటువంటి నన్ను పనికొచ్చు పాత్రగా చేసుకొనిన దేవుడు, నన్ను జ్ఞాపకము చేసుకొనిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నేనేపాటి వాడనని నేను చెప్పగలుగుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నాకు వాగ్దానము చేసి ఉన్నారు. భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగరు ఇస్మాయేలును తీసుకొని బయటకు వచ్చినప్పుడు దేవుడు భయపడకుము, నీకు సహాయము చేయవాడని నేనే అని వాగ్దానము చేసిన దేవుడు, చూచుచున్న దేవుడు. తన బిడ్డకు ఇస్మాయేలుకు, ఆగరు బిడ్డకు దాహము వేసినప్పుడు చూచుచున్న దేవునిగా, వినిన దేవునిగా, బిడ్డ రోదన వినిన దేవునిగా, వారి దాహము తీర్చిన దేవుడు, హాగరుతో మాట్లాడి ఆమె సంతానమును విస్తరించిన దేవుడు, నీలో నుండి రాజులు వస్తారమ్మా అని ఆశీర్వదించి వారిని దీవించి, భయపడకుము నేను నీకు సహాయము చేయువాడునని వాగ్దానము చేసి నిలబడిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు గారు కూడా ఏమాత్రము కూడా భయపడలేదు. తనకున్నవన్నీ పోయినను దేవుని మాటతోనైనను తన యొక్క క్రియలతోనైనను దేవుని దూషించిన వాడు కాదు. తన యథార్థతను పోగొట్టుకునిన వాడు కాదు. దేవుడిచ్చిన యోబును బట్టి దేవుడిచ్చిన సాక్ష్యమును పోగొట్టుకునిన వాడు కాదు. కాబట్టి భయపడకుము, నేను నీకు సహాయము చేయువాడను అని యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి నీకు ప్రతి విషయంలో తన సహాయమును పంపించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు. కనుక జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మత్తులము కాక, సోమరులము కాక, జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుడు ఏ సమయంలో వచ్చినను ఆయనతో ఎత్తబడిన వారమై పరలోక రాజ్యములో ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకలు దేవుని కోసరము సిద్ధపడి ఉన్నారు.
తమ హృదయములలో తమ జీవితములో నూనెను, ప్రార్థన అనబడిన నూనెను ఎల్లప్పుడూ ఉంచుకుని ఉన్నారు. మెలకువ కలిగి ప్రార్థన చేసి ఉన్నారు కనుక వారిని దేవుడు పరలోక రాజ్యములో చేర్చి ఉన్నారు. అట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంత్య దినములు వచ్చి ఉన్నవి, దేవుని రాకడ వచ్చి ఉన్నది. ఈ దినములలో ఇద్దరు తిరుగలి విసురుతూ ఉంటారు. ఒకరు దేవునితో ఎత్తబడతారు, ఒకరు పొలములో ఎద్దులు దున్నుతూ ఉంటారు, ఒకరు దేవుని చేత ఎత్తబడతారు పరలోక రాజ్యములో. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ గుంపులో ఉన్నావు? పరలోక రాజ్యములో ఎత్తబడే గుంపులో ఉన్నావా? లోకానుసారమైన పాపములోను వ్యభిచారములోను కూడుకొనినదై నీవు విడవబడిన స్థితిలో నరకాగ్నికి పాత్రులుగా ఉన్నారా అనేది మనము పరీక్షించుకోవాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు పేరట వేడుకొనుచున్నాను. ఆమెన్.